జై శ్రీరామ్, భారత్ మాతా కి జై. నాసిక్ లో అయితే కేరళ 2 కి మించిన సంఘటన జరిగింది. అసలు వీళ్ళ లక్ష్యం హిందూ అమ్మాయిలే, వీళ్ళ లక్ష్యం జిహాద్ చేయడమే. దీని అంటారు కొంతమంది, అరే వీళ్ళు హిందూ అమ్మాయిల్ని నిజంగా టార్గెట్ చేస్తారా, వీళ్ళు ఇది అసలు నిజమేనా అనేసి. అంటే ఇది నిజమే. ఎందుకంటే కొంతమందికి సెక్యులర్ కళ్ళు మూసుకుపోవడంతో కొన్ని విషయాలు నమ్మరు. కానీ వాళ్ళు నమ్మితే నమ్మకండి, మీ కళ్ళు అట్లనే మూసుకొని కూర్చోండి. జరిగిన సంఘటన వల్ల యావత్ దేశం మొత్తంలో కూడా ఏ విధంగా అయితే ఈ చర్చ జరుగుతుందో అసలు వివరాల్లోకి వెళ్తే అసలు మీరు షాక్ అయిపోతారు. అట్లాంటి సంఘటనలు జరిగినాయి. నాసిక్ లో టీసీఎస్ కంపెనీకి హెచ్ఆర్ గా సోబియా ఖాన్ అనే ఒక అమ్మాయి ఉండేది. అయితే ఆ అమ్మాయి హిందూ అమ్మాయిలను మాత్రమే రిక్రూట్ చేసుకునేది. ఆ ముస్లిం టీమ్ లీడర్లు ఉంటారు కదా, ముస్లిం టీమ్ లీడర్ల కింద వీళ్ళని యాడ్ చేసేటోళ్ళు. టీమ్ స్పిరిట్, రిఫ్రెష్మెంట్, వీకెండ్ పార్టీ అన్న పేర్లతో ఏం చేస్తుండే అంటే ఈ అమ్మాయిలకు పార్టీలకు ఇన్వైట్ చేసేటోళ్ళు. పార్టీలకు ఇన్వైట్ చేసి వాళ్ళకి మత్తు మంది ఇచ్చి హిందూ అమ్మాయిల పైన అత్యాచారం చేయడం, చేసి ఆ వీడియోలు రికార్డ్ చేసి అమ్మాయిలకు బ్లాక్ మెయిల్ చేయడం, బలవంతంగా లవ్ జిహాద్ ట్రాప్ లో దించి వాళ్ళని బీఫ్ తినిపించడం, అట్లాంటి పనులు చేస్తుండే. మేము చెప్పింది చేయాలి, మేము చెప్పింది చేయకపోతే ఈ వీడియోలన్నీ బయట పెడతాం. అయితే వాళ్ళతో బలవంతంగా ఖురాన్ చదివించడము, నమాజ్ చదివించడము, మళ్ళీ బీఫ్ తినిపించడము. అయితే ముస్లిం గా కన్వర్ట్ అవ్వాలి, మాకు పెళ్లి చేసుకోవాలి అనేసి చెప్తుండే. 8 మంది అమ్మాయిల్లో ఒక అమ్మాయి మాత్రం ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల లవ్ జిహాద్ రాకెట్ అంతా బయటపడి. అయితే మీరు అర్థం చేసుకోండి, అసలు హిందూ అమ్మాయిలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము ఏంది అన్నది జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వగానే 6 మంది టీమ్ లీడర్లను మళ్ళీ ఆ ముస్లిం హెచ్ఆర్ సోబియా బేగం ని కూడా అరెస్ట్ చేశారు. యావత్ దేశంలో మొత్తం అందరికి కూడా సోషల్ మీడియా న్యూస్ లో రావడం వల్ల అందరిగా తెలుసుకున్నారు విషయాన్ని. అయితే నేను చెప్పేది ఏంటనేసి అంటే, ఈ విషయం ఏదైతే ఉందో ఇప్పటికీ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలిసేలా వాళ్ళకి పంపించండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో రాయండి. ఎందుకంటే ఇలాంటి సమాచారం ప్రతి ఒక్క హిందూకు చేరాలనే ఉద్దేశంతోనే గ్రూప్లలో వేయండి. వీళ్ళు మెయిన్ ఉద్దేశం ఏంటంటే హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేయడము, లవ్ జిహాద్ ఏదైతే మన మూలాలు ఉన్నాయో వాటిని దెబ్బతీయడం, వీళ్ళు చాలా పక్కడబందీగా ప్లాన్ చేసి చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు అందరూ సహకరించి వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తారనేసి కోరుకుంటూ, మరి ఇలాంటి వీడియోలు మీకు చేరాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, వందే మాతరం.